జై శ్రీరామ్. హనుమద్విజయము సుందరకాండ 3వ భాగము. ఆ సముద్రానికి 100 యోజనాల వద్ద ఉన్న గట్టు దగ్గరగా హనుమంతునికి కనిపించినది. ఆ గట్టు పారచూచినాడు. తీరంలో అడవులు కనిపించినవి. నానావిధ వృక్షాలతో ఉన్న ఆ ద్వీపాన్ని, అక్కడ మలయ పర్వతం మీద ఉన్న ఉద్యానవనాలను కిందకి రాకుండానే చూచినాడు. ఆ ధైర్యవంతుడు, ఆ మతిమంతుడు హనుమంతుడు ఆ సముద్రాన్ని, ఆ తడి నేలను, అక్కడ పెరుగుతున్న చెట్లను, సముద్రంలోకి వచ్చి పడుతున్న నదులను, నదులు పుట్టిన కొండలను చూచినాడు. ఆకాశంలో ఎగిరివచ్చుచున్న మహామేఘమయమైన తన శరీరాన్ని గూర్చి యోచించినాడు. రాక్షసులు నా వేగాన్ని, నా మహాకాయాన్ని చూచినట్లయితే నేనెవడినో తెలుసుకొనవలెనని కుతూహలపడతారు అనుకొని కొండంత దేహాన్ని కుదించినాడు. అజ్ఞానం వదిలిపోయి ఆత్మజ్ఞాని వలె స్వస్వరూపం ధరించినాడు. ఆకారము పెద్దగా కనిపించేట్లుగా ఉండకూడదు. మన కీర్తి, మన ప్రతిష్ట చెప్పుకొని మరీ వెళుతుంటాం కదా మనము. సద్గురువు అలా వెళ్ళడు. వాడుగా వెళ్ళిపోతాడు అంతే. అంటే తన శక్తి, తన ప్రతిభ, తన గొప్పతనము అన్నీ తనకుగా తాను చాటుకోడు. అంతేకాదు, ఇంకొకరి చేత చెప్పించుకోడు. మామూలుగా పెద్దవాళ్ళు ముందు ఆయన ఎంతటివాడో చెప్పిస్తారు, తరువాత ఆయన వస్తాడు. అలా వచ్చేవాడు లౌకికమును నమ్మినటువంటి వాడు. పారలౌకికమైన వారు పెద్ద ఆకారాన్ని అజ్ఞానం వదిలినట్లు వదిలేస్తారు. అందుకనే ఆ పెద్ద ఆకారాన్ని అజ్ఞానం వదిలిన జ్ఞానవంతునిగా వాల్మీకి మహర్షి ఇక్కడ వర్ణిస్తున్నారు. వాల్మీకి మహర్షి ఎక్కడో మూల కూర్చుని మనం ఇంత రామనామం చేశాము అని ఎవరికీ తెలియకుండా, ఇంత రామాయణం రాస్తున్నామనేది ఎవరికీ తెలియకుండా రాసేసి వెళ్ళిపోయారు. తర్వాత కదా ఆ పిల్లలు వెళ్ళి అయోధ్యలో పాడితే ఇదొకటి వచ్చిందని తెలుసుకున్నారు. ఎప్పుడు మహాత్ములు కొద్దిగా ఉంటారు. కొండ అద్దమందు కొంచెమై ఉండదా అని కదా వేమన చెప్పింది. అది కొండే, కానీ అద్దంలో ఎంతగా కనిపిస్తుంది. ఈ ప్రతిబింబాత్మక లోకంలో తానెంతటివాడో చెప్పుకునేవాడు అవివేకి. తనెంతటివాడైతే తనకెందుకు అట్లా చెప్పుకోకుండా తన పని తను చేసుకెళ్లేవాడు జ్ఞానవంతుడు. ఈ వాక్యము చాలా లోతైన అర్థము కలది. అజ్ఞానం వదిలిపోయిన ఆత్మజ్ఞాని వలె స్వస్వరూపము ధరించినాడు. జై శ్రీరామ్.